హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్‌కు మీకు స్వాగతం. సో, అందరూ కామెంట్ సెక్షన్‌లో కేటగరీ బి నోటిఫికేషన్ ఎప్పుడొస్తది, ఎప్పుడొస్తది అని అడుగుతున్నారు. సో, ఇవాళైతే కేటగరీ బి నోటిఫికేషన్ అనేదొచ్చింది. ఏపీ ఎంసెట్ సంబంధించింది. సో, మీరు చూసుకుంటే ద క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ జేఈఈ మెయిన్ ఏపీ సెట్ 2021 నాట్ అపియర్డ్ ఇన్ జేఈఈ మెయిన్ అండ్ ఏపీ సెట్ 2021 అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ desirous of seeking admission into BE, బీటెక్ ఫార్మసీ కోర్సెస్ ఆఫ్ కేటగరీ బి నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్. సో, మీకేంటంటే ఎవరైతే జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాయకపోయినా, ఏ ఏ ఏపీ సెట్ ఎగ్జామ్ కూడా రాయకపోయినా వాళ్ళు కేటగరీ బి జాయిన్ అవ్వచ్చు. సో, మీరు ఏపీ సెట్ ఎగ్జామ్ రాయకపోతే మాత్రం మీరు కేటగరీ బి కౌన్సిలింగ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏపీ సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో, కేటగరీ బి నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్. సో, మీకు డిఫరెన్స్ వచ్చి కేటగరీ ఏ అయితే మాత్రం మీకు ఫీ రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. కేటగరీ బి అయితే మాత్రం మీకు ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది రాదు. ఇన్ఫార్మ్ దట్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్రైజింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్. సో, మన కేటగరీ ఏ టైప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. సో, మీరు చూసుకోవచ్చు. సో, ఇది షెడ్యూల్ అయితే వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఫస్ట్ ఫేజ్. సో, ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ 2 ఉంటాయి. సో, ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అయితే ఇది. 8 నుంచి 11th నవంబర్ వరకైతే మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫార్మ్స్ దగ్గర అయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. సో, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 11th దాకా మీకు రిజిస్ట్రేషన్ అయితే. నెక్స్ట్ ఏంటంటే ఆన్‌లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడ్ సర్టిఫికేట్. సో, మళ్ళీ సేమ్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయితే మాత్రం మీకు 9th నుంచి 12th నవంబర్ వరకు. నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్. సో, ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది మాత్రం 15th నవంబర్ టు 17th నవంబర్. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్. సో, అంటే ఫ్రీజింగ్ డేట్ వచ్చి మాత్రం 18. సో, 15 నుంచి 17th వరకు అయితే మీకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 18th అయితే మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో, 18th ఫ్రీజ్ చేసుకుంటే మీకు 22nd అలాట్‌మెంట్ అనేది వస్తుంది. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అండ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అయితే మాత్రం అన్నీ 22 నవంబర్ నుంచి జరుగుతాయి. సో, 22nd నవంబర్ కల్లా మీకు మొత్తం కేటగరీ బి కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు కీప్ రెడీ ఫర్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సో, ఫస్ట్ ఏంటంటే జేఈఈ మెయిన్ ర్యాంక్ కార్డ్. సో, మీరు గాని జేఈఈ మెయిన్ రాసుంటే జేఈఈ మెయిన్ ర్యాంక్ కార్డ్ సర్టిఫికేట్స్ దగ్గర అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ రాయకపోతే మాత్రం అక్కర్లేదు. ఈ ఏపీ సెట్ 2021 ర్యాంక్ కార్డ్. సో, మీరు ఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తే ఆ ర్యాంక్ కార్డ్ అనేది కావాలి. సో, రాయకపోతే మాత్రం పర్లేదు. నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ కావాలి. సో, ఇది మాత్రం కంపల్సరీ ఇంటర్ మార్క్స్ అనేది కావాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో, మీరు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ కావాలి. నెక్స్ట్ స్టడీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియేట్ టు ఇట్స్ ఈక్వివలెంట్. సో, అది కూడా కావాలి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ. సో, ఇదేంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడొచ్చు మనం. సో, కేటగరీ బి మనం కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడొచ్చు. ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ షుడ్ హావ్ కంప్లీటెడ్ 16 ఇయర్స్ యాస్ ఆన్ 31 డిసెంబర్ 2021. సో, ఈ డిసెంబర్ 31కి 16 ఇయర్స్ అనేవి పూర్తవ్వాలి కంపల్సరీ. నెక్స్ట్ ద క్యాండిడేట్ హావ్ సెక్యూర్డ్ నాట్ లెస్ థాన్ 40% ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే మాత్రం 40% కన్నా తక్కువ మార్క్స్ రాకూడదు. అదే ఓసీ అయితే మాత్రం 45% కన్నా తక్కువ మార్క్స్ రాకూడదు. ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, గ్రూప్ సబ్జెక్ట్స్ ఎంపీసీ. సో, ఎంపీసీ మీకు చూసుకుంటే 40% కన్నా తక్కువ రాకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే. ఓసీ వాళ్ళకైతే 45% కన్నా తక్కువ రాకూడదు ఇంటర్ మార్క్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఓన్లీ. నెక్స్ట్ చూసుకుంటే ద క్యాండిడేట్ సెక్యూర్డ్ ర్యాంక్ ఇన్ జేఈఈ మెయిన్స్ ఆర్ ఎలిజిబుల్ సాటిస్ఫైయింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్డ్. సో, జేఈఈ మెయిన్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఏపీ సెట్ ద్వారా చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ద్వారా ఇస్తారు. సో, ఫస్ట్ మీకు సీట్ అనేది ఫస్ట్ జేఈఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు. సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి జేఈఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి ఏపీ సెట్ ర్యాంక్ ద్వారా ఇస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి ఇంటర్మీడియేట్ మార్క్స్ బట్టి ఇస్తారు. సో, ఈ 3 అయితే మీకు.
సో, మీరు జేఈఈ మెయిన్ రాయకపోయినా, ఏపీ సెట్ రాయకపోయినా ఇంటర్మీడియేట్ మార్క్స్ బట్టి కూడా ఇస్తారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెస్ ఫీ చూడొచ్చు. సో, ఓపెన్ ద వెబ్‌సైట్ యూజింగ్ సో, సేమ్ మీకు ఏపీ సెట్ కేటగిరీ ఏ ఎలా ఓపెన్ చేస్తారో, సో, అక్కడ కిందే కేటగిరీ బి అని ఉంటుంది. సో, అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ వెబ్‌సైట్‌లోకెళ్తారు. దెన్ క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ లింక్. సో, ఫార్మ్స్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది వస్తుంది. సో, మీరు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లోకెళ్తారు. సో, క్యాండిడేట్ క్యాన్ ఎంటర్ ఇంటూ రిజిస్ట్రేషన్ ఫార్మ్ బై యూజింగ్ ఆధార్ నంబర్. సో, ఆధార్ నంబర్ యూజ్ చేసి మీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేయొచ్చు. The candidate has to enter details in registration form, enter the required details in the registration form and upload necessary certificate. సో, సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో, ఇది తెలుసు కదా! ఓసీ, బీసీ వాళ్ళకైతే ఎంసెట్ కౌన్సెలింగ్ ఫీ వచ్చి 1200. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 600. సో, ఎవరైతే ఈఏపీ సెట్, జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యారో అంటే ఎవరైతే ఈ 2 ఈఏపీ సెట్ గానీ, జేఈఈ మెయిన్ ఎగ్జామ్ గానీ రాసారో వాళ్ళకైతే మాత్రం మీకు 1200 ఫీ. ఎస్సీ, ఎస్టీ అయితే మాత్రం 600 ఫీ. ఎవరైతే ఈఏపీ సెట్ ప్లస్ జేఈఈ మెయిన్స్ 2 రాయలేదో వాళ్ళకైతే 800 ఫీ. 1800 ఫీ ఓసీ, బీసీ అయితే. ఎస్సీ, ఎస్టీ అయితే 1100. సో, మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఈఏపీ సెట్ గానీ, జేఈఈ మెయిన్స్ గానీ రాస్తే మాత్రం మీకు 1200. అదే ఈఏపీ సెట్ గానీ, జేఈఈ మెయిన్స్ గానీ 2 రాయకపోతే మాత్రం మీకు 1800. సో, ఫీ అయితే అలా పెట్టారు. సో, మీరు క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో, రిజిస్ట్రేషన్ అనేది 8 నుంచి 11థ్ నవంబర్ దాకా ఉంటుంది. సో, వన్స్ పేమెంట్ ఈస్ డన్ ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు. సో, మీరు ఫీ పేమెంట్ చూసుకోవచ్చు. ఎవరైతే ఈఏపీ సెట్ అండ్ జేఈఈ మెయిన్స్ రాయలేదో వాళ్ళకైతే 1800 ఓసీబీసీ అయితే. ఎస్సీ, ఎస్టీ అయితే 1100. క్వాలిఫైడ్ ఇన్ ఈఏపీ సెట్ ఆర్ జేఈఈ మెయిన్స్. సో, ఈఏపీ సెట్ క్వాలిఫై అవ్వాలి. సో, క్వాలిఫై అయిన వాళ్ళు ప్లస్ జేఈఈ మెయిన్స్ క్వాలిఫైయింగ్ మార్క్ చూడొచ్చు మనం 1,28,000 మంది అయ్యారు. సో, ఆ ఈఏపీ సెట్ క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ. ఆర్ జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే 1200 ఫీ. అది ఏపీ సెట్ క్వాలిఫై అవ్వకుండా, జేఈఈ మెయిన్స్ కూడా అవ్వకుండా అయితే మాత్రం మీకు 800 ఫీ. అంటే ఏపీ సెట్ క్వాలిఫై అవ్వకుండా జేఈఈ మెయిన్స్ రాయకపోతే మాత్రం మీకు 1800 ఫీ. ఎస్సీ, ఎస్టీ అయితే 1100 ఫీ. సో, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ చూడొచ్చు. సో, ఇంప్ సో, మీ స్కానింగ్ అనేది సరిగ్గా ఉండాలి. సో, సర్టిఫికేట్ స్కానింగ్ అనేది సరిగ్గా ఉండాలి. కేటగిరీ ఏలో చాలామంది మిస్టేక్స్ అవే. సర్టిఫికేట్స్ అనేవి స్కానింగ్ సరిగ్గా లేవు. ఓన్లీ ప్లస్ డు నాట్ అప్‌లోడ్ ద అప్రోప్రియేట్ సర్టిఫికేట్స్. సో, మీకు జేఈఈ మెయిన్ అయితే జేఈఈ మెయినే సబ్మిట్ చేయండి. సో, ఎంసెట్ ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అంటే ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయండి. సో, చాలామందేంటంటే రివర్స్‌లో పెడుతున్నారు కొంతమంది. సో, అది జాగ్రత్తగా చూసుకోండి. కేటగిరీ ఏలో చాలామంది అదే మిస్టేక్స్ అయినియి. సో, అందుకే వాళ్ళకి కొంతమందికి పెండింగ్ వచ్చింది. సో, నెక్స్ట్ ఏంటంటే స్కానింగ్. సో, స్కానింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఎందుకంటే అక్కడ వెరిఫై చేసే వాళ్ళకి క్లారిటీగా కనపడాలి. సో, అందుకే మీరు స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, క్లియర్‌గా చేయండి స్కాన్. లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్‌కి వెళ్లి స్కాన్ చేయించుకోండి. సో, అదే బెస్ట్ మీకైతే. సో, వాళ్ళైతే స్కాన్ చేస్తారు. మీకు గనక స్కాన్ సరిగ్గా రాకపోతే మాత్రం. సో, ఆప్షన్ ఎంట్రీ అయితే మాత్రం మీకు 15థ్ నుంచి 17థ్ నవంబర్. సో, ద క్యాండిడేట్ కెన్ ఫ్రీజ్ దేర్ ఆప్షన్స్. ద క్యాండిడేట్ కెనాట్ మోడిఫై ఫర్దర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్స్ క్లిక్ ఆన్ ఫ్రీజ్ బటన్. ఎక్సర్సైజర్ ఆప్షన్స్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎనీ చేంజెస్ ఆర్ మోడిఫికేషన్. అంటే మీకు 15థ్ నుంచి 17థ్ నవంబర్ వరకైతే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో, మీరు గానీ 15థ్ నవంబర్ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు 16థ్, 17థ్ కూడా మార్చుకోలేరు. అదే మీరు 15థ్ నుంచి 17థ్ వరకు అలా అంటే చేంజెస్ చేసుకోవచ్చు సేవ్ అని నొక్కితే. సో, సేవ్ అని నొక్కితే మాత్రం మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అదే ఫ్రీజ్ అని నొక్కితే మాత్రం మీకు ఫిక్స్ అవుతాయి. సో, కేటగిరీ ఏలో కూడా అదే జరిగింది. సో, అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి 22 నవంబర్ 6 పీఎంకి అనేవి అయితే మాత్రం మీకు అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అనేదొస్తుంది. సో, అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అయితే 22 నవంబర్ వస్తుంది. సో, ఇదైతే ఫ్రెండ్స్ మీకు. సో, మీకు డిఫరెన్స్ వచ్చైతే మీకు ఇక్కడ ఫ్రీ రీయింబర్స్‌మెంట్ అయితే రాదు. కేటగిరీ ఏ ద్వారా జాయిన్ అయితే మాత్రం ఫ్రీ రీయింబర్స్‌మెంట్ అనేదొస్తుంది. సో, మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ వచ్చి ఫస్ట్ జేఈఈ మెయిన్స్ చూస్తారు. దాని తర్వాత ఈఏపీ సెట్ చూస్తారు. థర్డ్ వచ్చి ఇంటర్మీడియేట్ మార్క్స్ బట్టి చూస్తారు. సో, మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చూడొచ్చు. జేఈఈ మెయిన్స్ ర్యాంక్ కార్డ్, ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, ఇంటర్ ఈక్వివలెంట్ మెమో, ఎస్ఎస్‌సి ఈక్వివలెంట్ మెమో, టీసీ స్టడీ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకుంటే. సో, ఇది ఫ్రెండ్స్ మీకు
కేటగిరీ బి వెబ్ కౌన్సిలింగ్ వచ్చి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.